నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న ఈ టెర్రరిజం మీద యుద్ధం చేయటంలో ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి మద్దతుగా ఉంటాము, ఏ నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్న సమయంలో భారతదేశంలో ఏం జరుగుతోంది? భారతదేశంలో కూడా అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వచ్చినాయి, కేంద్రానికి మద్దతు తెలిపినాయి, యుద్ధం చేయండి మీకెందుకు అని. కానీ కాంగ్రెస్ పార్టీలో రెండు అర్థాలు వస్తున్నాయి. ఏ రాష్ట్రానికి తోచిన నాయకుడు ఆ రాష్ట్రంలో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకొని మాట్లాడుతున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ హైకమాండ్ వీటిని ఎక్కడా ఖండించకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చక్కగా ఎంఐఎం పార్టీతో శాంతి ర్యాలీ నిర్వహించడమే కాకుండా ప్రధానమంత్రికి హిందీలో అర్థం అవ్వాలన్నట్టుగా టెర్రరిజం మీద యుద్ధం చేయండి, మేము మీకు మద్దతుగా నిలుస్తామంటూ అటు రాహుల్ గాంధీకి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దృష్టిలో పడడానికి ఆయన శాంతి ర్యాలీ బ్రహ్మాండంగా చేశాడు. ఇదే మాట మీద మిగతా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కూడా నిలబడి ఉంటే చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఇది రాజకీయాలకి సమయం కాదు. దేశం టెర్రరిజం మీద యుద్ధం ప్రకటించాక అందరూ హై అలర్ట్లో ఉండాలి. మాటలు ఏం మాట్లాడుతున్నారో అందరూ వింటూ ఉంటారు. కేరళకు సంబంధించి కేరళలో మీడియా వన్ అని ఒక ఛానల్ ఉంది. ఈ మీడియా వన్ ఛానల్ని ఎప్పుడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి బ్యాన్ చేసింది. బ్యాన్ చేశాక వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళకి ఛానల్కి బెయిల్ ఇచ్చింది. అట్లాగే వాళ్ళని ఆ ఛానల్ ఎయిర్ చేసుకోవచ్చు అని చెప్పింది. గవర్నమెంటు సుప్రీంకోర్టుకి ఒక కవర్ కూడా ఇచ్చింది. ఆ ఛానల్కి ఎవరెవరు ఫండ్ చేస్తున్నారో కనీసం కోర్టుకి సమయం కూడా సరిపోలేదు. ఆ ఎన్వలప్లో ఏముంది, వాళ్ళ పేర్లు ఎవరని. ఇది క్లియర్గా ఫండెడ్ బై ది జేహాదీస్ అని చెప్పచ్చు. జేహాదీస్ బ్యాక్డ్ ఛానల్, మలయాళం ఛానల్ మీడియా వన్. అయినా కూడా ఎక్కడ ఆ పేర్లు చూసే సమయం కూడా లేనట్టు ఉంది. ఎయిర్ చేసుకోమని మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళంతా కూడా ఈ మీడియా వన్ ఛానల్ అంతా ఫండెడ్ ఎవరంటే పాకిస్తానీస్ నుంచి ఎన్రూట్ అయ్యి ఈ వెస్ట్ ఏషియా బేస్డ్ హవాలా ఛానల్స్ ద్వారా ఇవన్నీ కూడా వచ్చింది. అందులో మీడియా వన్ భారతదేశంలో కేరళలో మలయాళంలో ఛానల్. పహల్గామ్ ఉదంతాన్ని వాళ్ళు ఎంత ఫేక్గా టెలికాస్ట్ చేశారంటే ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు భారత ప్రభుత్వం అనేది కూడా ఆలోచించాలి, నిలదీయాలి. టెర్రరిస్టులు వచ్చారు, 26 మందిని కాల్చి చంపారు. ఆ టెర్రరిస్టులు కాషాయ దుస్తుల్లో వచ్చారన్నది మీడియా వన్ కథనం. అంతేకాకుండా ఇంకా దౌర్భాగ్యంగా పాలిటిక్స్ని ఎట్లా తీసుకెళ్లారంటే దీనికంతటికి బీజేపీ చేయించింది. ఎందుకంటే బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ ఈ సినారియో 26 మంది ప్రాణాలు తీసుకుంది, ఆ కాషాయ దుస్తుల్లోనే వచ్చి కాల్చి చంపారని చెప్పడం, టెలికాస్ట్ చేయటం, ఇదంతా ఎంత నికృష్టమైన చర్య అని చెప్పచ్చు. అశ్విని వైష్ణవ్ ఏం చేస్తున్నారు? వెంటనే ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలి. ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం. కేరళలో ఇంకొక సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, కేరళ కాంగ్రెస్. 2023 నుంచి 24లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే 2023 నుంచి మొత్తం అబద్ధపు ప్రచారమే. ఎంత అబద్ధ ప్రచారం అంటే రోజుకి 10 పోస్టులు మనం ఖండించలేం. 10 పోస్టులకు మళ్ళీ రీట్వీట్ పెట్టాలన్నా, వీడియోస్ చేయాలన్నా కూడా ఎంతో పెద్ద గ్రూప్ సోషల్ మీడియాలోది కేరళ కాంగ్రెస్. అంతా ఫేక్, జనాల్ని అయోమయంలోకి నెట్టడం, ఇవన్నీ ప్రయత్నించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కడ కూడా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు, రూట్ మార్చుకున్నారు. తర్వాత జరుగుతున్నవన్నీ కూడా ఫేక్ ట్వీట్సే. పహల్గామ్ ఉదంతం తీసుకుంటేనే వాళ్ళు ఎక్కడా కూడా ఎందుకు మొహమాటమో టెర్రరిస్టులు అని చెప్పి ట్వీట్ చేయడంలో వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. గన్మెన్లు వచ్చారని చెప్పి 4 నుంచి 6 గన్మెన్లు వచ్చారు, ఈ గన్మెన్లు వచ్చి చంపేశారు అంటూ 3.5 లక్షల మంది ఆర్మీ మిలిటరైజ్డ్ జోన్ని ఛేదించుకొని వచ్చారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ఫెయిల్యూరు. 2000 మంది పైన టూరిస్టులు అక్కడ ఉన్నారంటూ కూడా స్పెక్యులేట్ చేసింది. ఈ స్పెక్యులేట్ చేశాక కూడా ఎవరు కూడా దీని గురించి కూడా ఖండించలేదు. దీని మీద ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఎందుకంటే ఇది బీజేపీ చేసింది. అట్లాగే
గన్మెన్లు టెర్రరిస్టులు గన్మెన్లను వర్ణించడంలో వాళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇంకా అట్లాగే ఈ కేరళ ఐఎన్సీ నేను చెప్పినట్టుగానే ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ రైట్ వింగ్వి హిందుత్వాలువి హిందూయిజం రెచ్చగొడుతున్నారని బ్యాన్ చేసినప్పుడు ఇలాంటి ఫేక్ ట్వీట్స్ మీద పెడుతున్న వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అడ్మిన్స్ని ఎందుకు అరెస్ట్ చేయరు అన్నది కూడా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా అందుకే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చాలా క్లియర్గా చెప్పాడు, ఎవరైనా సరే భారతదేశం మీద సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, జైలుకు కూడా తీసుకెళ్తామని. అట్లాగే ప్రెస్ మీట్లో ఒక విలేకరి అది ఒక మతానికి సంబంధించిందంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మతం ఏంటి, అది హిందువుల మీద దాడి జరిగింది, హిందువులని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు, హిందువుల మీద దాడి జరిగింది, హిందువులు అని చెప్పినప్పుడే భారతదేశం బాగుపడుతుందని. ఇది ఇక్కడ దక్షిణాన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో నార్త్ ఈస్ట్ వీళ్ళందరి నాయకులు ఎక్కడికి పోయారు, ఇవన్నీ ఎందుకు ఖండించట్లేదు, వీటి మీద కూడా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే ఇలాంటి భారతదేశంలో ఉన్న ఇంటర్నల్ ఫోర్సెస్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ మొత్తం అంతా కూడా ఫిల్టరేట్ చేస్తేనే క్లీనప్ ప్రాసెస్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, పాకిస్తాన్లో ఉండి యూట్యూబ్స్ భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంలో మొత్తం అంతా వాటిని వీడియో తీసి టెలికాస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ని బ్యాన్ చేయాలి. భారతదేశంలో మొత్తం అంతా కూడా ఈ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఉన్నవాళ్ళు బయట దేశానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే క్లీనప్ చేస్తామో భారతదేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ ప్రాసెస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.